earlier class, we have discussed about the new subject that is Indian Culture and Science syllabus, model paper, and also introduction of Indian culture and science. ఓకే స్టూడెంట్స్, ఇంతకుముందు క్లాస్లో మనము ఆ, భారతదేశ సంస్కృతి మరియు ఆ, భారతదేశ శాస్త్ర పరిజ్ఞానము లేదా శాస్త్ర విజ్ఞానము దానికి సంబంధించినటువంటి అనేటువంటిది ఇంతకుముందు క్లాస్లో చూసాము. అలాగే ఈ సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, మోడల్ పేపర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంతకుముందు క్లాస్లో మనము డిస్కస్ చేసాం. ఓకే, సో వాట్ ఈజ్ ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్? We have discussed about the introduction of the Indian culture and science, and also the syllabus and model paper of this subject we have discussed in earlier class. So today we are going to discuss about the Indian culture and its salient features of Indian culture or peculiar features of Indian culture. Today we are going to discuss. So ఈరోజు మనము భారతదేశ సంస్కృతి యొక్క విశిష్టత లేదా భారతీయ సంస్కృతి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, గుణగణాల గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us see what are the characteristics of Indian culture. So if భారతీయ సంస్కృతి యొక్క ముఖ్య లక్షణాలు లేదా ముఖ్య అంశాలు ఏమి అనేది మనం చూడబోతున్నాం. ట్రెడిషనల్ ఇండియన్ కల్చర్ in its overall thrust towards the spiritual promotes moral values and the attitudes of generosity, simplicity, and frugality. Traditional Indian culture, if you see the traditional Indian culture, it always have thrust towards the spirituality, and it promotes moral values, and it have thrust towards the generosity, the traditional Indian culture is having thrust towards the spirituality, and with that thrust it promotes the moral values, and the generosity attitude, simplicity attitude, and frugality attitude also developed by the traditional Indian culture, and the culture is having thrust towards all those things. Okay, సో మన ప్రాచీన భారతీయ సంస్కృతి ఎలాంటిది? మన ప్రాచీన భారతీయ సంస్కృతి అని అంటే, ఈ ప్రాచీన భారతీయ సంస్కృతిలో మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏమిటి అవి అని అంటే, ఈ ఆధ్యాత్మికత పట్ల ఒక ఆసక్తి లేదా ఒక దాహం అనేటువంటిది ప్రాచీన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. తర్వాత ఈ ప్రాచీన భారతీయ సంస్కృతి నైతిక విలువల్ని ప్రమోట్ చేస్తుంది. అంటే నైతిక విలువలు మన భారతీయుల్లో, భారతీయ ప్రజలు కానీ భారతీయ సంస్కృతిలో కానీ పెంపొందాలి, 10 కాలాల పాటు నిలబడాలి అనేటువంటి దానికోసము ఈ ప్రాచీన భారతీయ సంస్కృతి గట్టిగా కృషి చేస్తుంది అన్నమాట. తర్వాత ఈ దాతృత్వము అనేటువంటి, అంటే జనరాసిటీ అంటే దాతృత్వం, తర్వాత మితవ్యయం, ఫ్రూగాలిటీ అంటే మితవ్యయం, తర్వాత సింప్లిసిటీ అంటే సాధారణంగా ఉండటం, సింపుల్గా ఉండటం, ఇటువంటి లక్షణాలని కూడా మన ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రమోట్ చేస్తుంది అన్నమాట. అంటే మీరు భారతీయులను గమనిస్తే లేదా ప్రాచీన భారతీయ సంస్కృతిని గమనిస్తే మనకు దీనికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి మనం చెప్పుకున్నటువంటి లక్షణాలకి. ఏంటి? భారతీయుల్లో ఎక్కువ మంది చాలా సింపుల్గా ఉంటారు, సింప్లిసిటీని ఇష్టపడతారు. ఆ పెద్దగా ఆడంబరాలు, ఆర్భాటాలు అనేటువంటివి భారతీయ సంస్కృతిలోనే లేవు. భారతీయులు ఎక్కువ మంది ఇష్టపడరు. వారికి ఎంత ఉన్నా కూడా చాలా వరకు సింపుల్గా ఉండటానికి, సింపుల్గా కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత దాతృత్వం, జనరాసిటీ. భారతీయులు
దాతృత్వ గుణం అనేటువంటిది భారతీయులకి ఎక్కువగా ఉంటుంది. దాతృత్వం అంటే దానం చేసేటువంటి గుణం. ఓకే. మనకు ఉన్నది తక్కువైనా సరే ఉన్న దాంట్లోనే ఎంతో కొంత ఎదుటివారికి కానీ, సాటి మనిషికి కానీ, లేదా సాటి జీవికి కానీ, మూగజీవులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ ఇవ్వటము, దానం చేయటం అనేటువంటి గుణము భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. దీన్ని జనరాసిటీ అంటారు. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే భారతీయ ఇండియన్ కల్చర్లో కనిపించేది ఫ్రూగాలిటీ. ఫ్రూగాలిటీ అంటే మితవ్యయం. సో మనము ఎక్కువ ఖర్చు పెట్టడము అనేటువంటి లక్షణం భారతీయుల్లో లేదనమాట. సో డబ్బులు ఎంతున్నా కూడా, ఎంత సంపద ఉన్నా కూడా మనం ఎంత అవసరమో అంతే. అవసరానికి మించి మనం ఖర్చు పెట్టము. అవసరం మేరకే ఖర్చు పెడతాం. అది కూడా మితంగా ఖర్చు పెడతాం. ఎక్కువ ఖర్చు పెట్టడము, అమితంగా ఖర్చు పెట్టడం అనేది మన సంస్కృతిలో లేదనమాట. సో ఈ ఖర్చు పట్ల లేదా ఉండేటువంటి విధానం పట్ల, దానం పట్ల, ఇటువంటి గుణాలన్నిటి పట్ల మన వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని ఏది డిసైడ్ చేస్తుంది అంటే మన ప్రాచీన భారతీయ సంస్కృతి మన వైఖరిని నిర్ణయిస్తుందన్నమాట. మనం ఎలా ఉండాలి, ఎలా ఎలా ఖర్చు పెట్టాలి, ఎటువంటి గుణాన్ని కలిగి ఉండాలి, ఓకే. తర్వాత మన విలువలు ఎలా ఉండాలి, మనం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా మనల్ని ప్రభావితం చేసేది ప్రధానంగా ఏంటి అంటే భారతీయ సంస్కృతి అన్నమాట. ఓకే. సరే, some of the striking features of Indian culture are some of the striking features of Indian culture are which pervades its numerous castes, tribes, ethnic groups, and religious groups and sects are as follows. 1 minute. Students are entering now and then, one by one. So there may be some disturbance in between the class because of the entry of students, not at a time, but one by one. ఓకే. ఇండియన్ కల్చర్ యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. ఓకే. సో ఈ ప్రధానమైన లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటి అంటే ఏ కాస్మిక్ విజన్. అంటే ఇక్కడ చూడండి, ద సేలియంట్ ఫీచర్స్ ఆర్ స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ which pervades its numerous castes, tribes, ethnic groups, and religious groups and sects are as follows. సో మన భారతీయ సంస్కృతికి సంబంధించి మనం ఖచ్చితంగా గుర్తించదగినటువంటి లక్షణాల్లో ఏ లక్షణాలు అయితే మొత్తం భారతదేశం అంతా కూడా విస్తరించి ఉన్నాయో, ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఓకే. తర్వాత ఎన్నో రకాల ఈ జాతులు, ఉపజాతులు, ఓకే. ట్రైబ్స్ అంటారు. ఓకే. సో ఎన్నో రకాల జాతులు, ఎన్నో రకాలైనటువంటి సాంప్రదాయిక గ్రూపులు, ఎన్నో రకాల తెగలు సో మన భారతదేశంలో కనిపిస్తాయి అన్నమాట. కులాలు, మతాలు, తెగలు, గ్రూపులు, సాంప్రదాయాలు. ఓకే. వీటన్నిటిలోనూ మన భారతీయ సంస్కృతి విస్తరించబడి కనిపిస్తుందన్నమాట. సో మనం మరి వీటన్నిటిని గమనిస్తే మనకు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కామన్గా కనిపిస్తాయి. సో ఏమిటి ఆ కామన్గా కనిపించేటువంటి లక్షణాలు? సో వాట్ ఆర్ దోస్ నోటీసబుల్ ఫీచర్స్ which were prevailing or what are the noticeable features which were you can see in numerous caste groups, sects in all over India. Okay, so number one feature is a cosmic vision.
కాస్మిక్ విజన్. సో మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే కాస్మిక్ విజన్. కాస్మిక్ విజన్ అంటే విశ్వదృష్టి అంటారు దీన్ని. విశ్వదృష్టి. సో ప్రపంచాన్ని అంతా ఒకే దృష్టితో చూడడం. ఓకే. దాన్ని విశ్వదృష్టి అని మనం అనుకోవచ్చు. సో ఏంటి భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి విశ్వదృష్టి అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. What is cosmic vision? If you see, the framework of Indian culture places human beings within a conception of the universe as a divine creation. So you see, the Indian culture framework is like this. That the Indian culture, what 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 will it do? Indian culture places human beings within a concept of the universe as a divine creation. Universe is a divine creation. This is the belief of Indian culture. This is the Indian culture, that Indian culture or Indian people believes that universe is a divine creation, and human beings are within that divine creation or within that universe. This is the concept of Indian culture. Okay. So the framework of Indian culture places human beings in this concept, that human being is a part and parcel of the universe, and universe is a divine creation. ఓకే. సో భారతీయ సంస్కృతి అనేది ఏం చేస్తుంది అంటే మనిషిని, భారతీయుడు కావచ్చు ఎవరైనా సరే, మనిషి అనేటువంటి వాడు ఈ విశ్వంలో ఒక భాగము. ఈ విశ్వం అనేది దైవం యొక్క సృష్టి. ఓకే. భగవంతుడు లేదా సృష్టికర్త సృష్టించినటువంటి ఆ సృష్టిలో భాగంగా విశ్వం అనేది ఉంది. ఆ విశ్వంలో భాగంగా మనిషి అనేటువంటి వాడు ఉన్నాడు. ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి. సో భారతీయ సంస్కృతి ఈ ఫ్రేమ్వర్క్లోనే మనిషిని కానీ ఈ విశ్వాన్ని కానీ చూస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఆంథ్రోపోసెంట్రిక్ ఆర్ హ్యూమన్ సెంట్రిక్ ఓన్లీ అండ్ కన్సిడర్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రియేషన్. సో ఇండియన్ కల్చర్ considers all elements of creation. In this divine creation, there are so many elements, not only human beings, there are so many elements. So Indian culture considers all elements of creation, and it is not only human centric. Only human beings are important in this universe. Like that, it does not consider. It considers all elements of creation, and it is not human centric or anthropocentric. ఓకే. భారతీయ సంస్కృతి ఈ సృష్టిలో భాగంగా ఆ సృష్టికర్త సృష్టించిన సృష్టిలో మానవుడు ఒక భాగము అని చూస్తుంది, కానీ సృష్టి అంటే మానవుడే సమస్త సృష్టి అని మానవుడికే పూర్తిగా ప్రాముఖ్యత ఇవ్వటం, మానవుడి చుట్టూ మానవుడిని ఆధారంగా చేసుకుని అన్ని ఆలోచన చేయడం అనేది భారతీయ సంస్కృతిలో లేదన్నమాట. సృష్టిలో అనేక జీవులు ఉంటాయి, అందులో మానవుడు కూడా ఒక జీవి అనేటువంటి ఒక అవగాహన ఈ భారతీయ సంస్కృతికి ఉందన్నమాట. సో బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ యాజ్ manifestations of the divine. So what Indian culture thinks? Indian culture thinks that the divine, in the divine creation, both living and non-living elements are there, and these are the manifestations of that great divine. Okay. Along with human beings, there are so many living and non-living elements are there in this creation, and these are the manifestations of the divine. Okay. సో మనిషితో పాటు ఈ సృష్టిలో అనేక సజీవులు, నిర్జీవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ దైవం ఉంది అనడానికి ఒక నిదర్శనాలుగా భావించడం జరుగుతుంది భారతీయ సంస్కృతి. ఓకే. దైవం యొక్క అస్తిత్వానికి సాక్షిభూతంగా లేదా నిదర్శనాలుగా భావించడం అనేది మనకు ఈ జీవులు, సజీవులు, నిర్జీవులు ఉన్నాయి కదా, వాటి ద్వారా భారతీయ సంస్కృతి ఆ విధంగా భావిస్తుందన్నమాట. ఓకే. అంటే కేవలం మనిషి మాత్రమే కాదు, ఎన్నో జీవులు ఉన్నాయి, జంతువులు, పక్షులు, ఇట్లాంటి సజీవులు ఉన్నాయి, అలాగే ఎన్నో నిర్జీవులు కూడా ఉన్నాయి. ఓకే. ఈ సృష్టిలో అవన్నీ కూడా దైవం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఓకే. ఆ దేవుడి సృష్టిలో భాగంగా ఇవన్నీ ఉన్నాయి అనడానికి ఒక నిదర్శనాల్లాగా భారతీయ సంస్కృతి భావిస్తుందన్నమాట. ఓకే. అండ్ ద అనదర్ థింగ్ ఈజ్ therefore it respects God's design and promotes the ideal of coexistence. So Indian culture, what it do, the Indian culture
promotes the ideal of coexistence. Ideal of coexistence ideal जो है coexistence ideal is promoted by the Indian culture, and it respects the God's design. It respects the God's design. సో భారతీయ సంస్కృతి ఆ సృష్టికర్త యొక్క సృష్టిని, ఆ సృష్టి నిర్మాణాన్ని, ఓకే, ఆ సృష్టికర్త ఏ విధంగా ఈ సృష్టిని డిజైన్ చేసి నిర్మించాడో అక కొద్దిగా శబ్దం చేయకుండా తక్కువ చేయండి. సో గాడ్స్ డిజైన్ అంటే అది పవర్ కట్ బాగా ఇబ్బంది పెడుతుంది. ఓకే, క్లాస్లోనే ఉన్నా కదా. 1 minute. కరెంట్ పోయింది, నేను ఒక చోట కూర్చుంటున్నాను. Okay, we are discussing about Indian culture. So there is a small interruption in the topic due to power loss. Okay, so the Indian culture respects the God's design and promotes the ideal of coexistence. సో మన భారతీయ సంస్కృతి ఏం చేస్తుంది అంటే, ఈ భారతీయ సంస్కృతి కో ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో, కో ఎగ్జిస్టెన్స్ అంటే సహజీవనము అంటారు, సహ అస్తిత్వం. మనం చెప్పుకున్న ఇంతకుముందు హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటి సబ్జెక్ట్లో ఈ సహ అస్తిత్వం అనేటువంటిది చెప్పుకున్నాం అనమాట. అంటే మనతో పాటు హ్యూమన్ బీయింగ్స్తో పాటు ఈ సృష్టిలో ఇంకా చాలా జీవులు ఉంటాయి. దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి, దాన్ని మనం గుర్తించాలి. ఓకే, సో మనకి ఈ ఎలాగైతే జీవించేటువంటి హక్కు ఉందో ఈ సృష్టిలో, అలాగే అనేక జీవులకి, పక్షులు, జంతువులు, సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, వాటికి కూడా మనతో పాటు ఈ భూమి మీద ఈ సృష్టిలో ఉండేటువంటి హక్కు ఉంది అనేటువంటిది మనము గుర్తించాలా. దాన్ని కోఎగ్జిస్టెన్స్ అని చెప్పి అంటారు అని మనము ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం అనమాట. ఓకే, సో అదే ఇక్కడ భారతీయ సంస్కృతి కూడా దీన్ని, ఈ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే, ఐడియల్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్. సో అందరూ ఒకరికొకరు సామరస్యంతో, సహజీవనంతో, ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ సృష్టిలో అందరూ ఉండాలి, ప్రకృతిలో అందరూ ఉండాలి, మనిషితో పాటు సమస్త జీవులు ఉండాలి. ఎవరు ఇంకొకరితో ఘర్షణ పడకూడదు, ఎవరు ఇంకొకరిని దూరం చేసుకోకూడదు, లేకుంటే ఇంకొకరు కనుమరుగైపోయేలాగా ఎవరు చేయకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఓకే, ఐడియల్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ అంటే
అది దాన్ని మన భారతీయ సంస్కృతి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇంకా భారతీయ సంస్కృతి ఈ సృష్టికర్త యొక్క సృష్టిని, ఆయన యొక్క నిర్మాణాన్ని, ఆయన ఈ సృష్టిని ఎలా డిజైన్ చేసి సృష్టించాడో దాన్ని గౌరవిస్తుంది భారతీయ సంస్కృతి అనమాట. ఓకే. This vision thus synthesizes human beings, nature and God into one integral whole. So this is the vision of Indian culture, and this vision will do what will it do? It synthesizes human beings, nature and God into one integral whole, in one part, as a whole. All these are one. These are not separate. Human beings are separate, nature is separate, God is separate. That is not correct as per the Indian culture. So Indian culture vision is like this, that all these are one, all these are synthesizes into one. సో భారతీయ సంస్కృతి ఏమని భావిస్తుంది అంటే మానవులు కానీ, ఓకే, మనుషులు కానీ, లేకుంటే ఈ ప్రకృతి కానీ, అలాగే దేవుడు కానీ, ఈ మూడు కూడా వేరు వేరు కాదు, ఈ మూడు కూడా ఒకే సృష్టిలో భాగము, ఇవన్నీ ఒకటే, ఇవన్నీ యాజ్ ఏ హోల్, ఇవన్నీ ఒకటే అనేది భారతీయ సంస్కృతి యొక్క విజన్ అనమాట. ఓకే, దృష్టి, భారతీయుల యొక్క దృష్టి లేదా భారతీయ యొక్క ఆలోచన దృష్టి, భారతీయ సంస్కృతిలోనే ఇటువంటి ఆలోచన దృష్టి ఉంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ప్రకృతి వేరే, మనిషి వేరే, దేవుడు వేరే కాదు, మూడు ఒకటే. మనిషి అయినా, ప్రకృతి అయినా, దేవుడైనా మూడు కలిపి యాజ్ ఏ హోల్ ఒకటే అని చెప్పి చెబుతుంది భారతీయ సంస్కృతి. సో దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఐడియా ఆఫ్ సత్యం శివం సుందరం. So as you all heard about this Satyam Shivam Sundaram from childhood, several times you have heard. So what is reflected in this? The Indian vision, Indian culture. Okay, all those are reflected in Satyam Shivam Sundaram. Okay, the idea of Satyam Shivam Sundaram. So Satyam Shivam Sundaram అనేటువంటి పదాల గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాము. ఓకే, సో అందులో ఈ భావం అనేది దాగి ఉంది లేదా ప్రతిబింబిస్తోంది. ఏ భావము అంటే భారతీయ సంస్కృతి ఒక భావం, భారతీయ సంస్కృతిలో ఒక భావం ఉంది. ఏమిటి ఆ భావం అంటే అన్నీ, ఈ సృష్టిలో అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. దేవుడు, ప్రకృతి, మనిషి, సమస్త జీవులు కలిసిమెలిసి ఉంటాయి. అలా ఉండాలి. అదే ఆ సృష్టికర్త యొక్క సృష్టి నిర్మాణము. ఓకే, సో మనిషి వేరే, ప్రకృతి వేరే కాదు అనేటువంటి భావము భారతీయ సంస్కృతిలో ఉంది. ఓకే, అది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే సత్యం శివం సుందరం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే మనం ఎప్పుడు చెబుతూ ప్రమోట్ చేస్తుంటామో అందులో ఈ భావం అనేది రిఫ్లెక్ట్ ప్రతిబింబిస్తుంది అని ఇక్కడ చెబుతున్నారు అన్నమాట. హలో, ఓకే, నెక్స్ట్ the second feature of Indian culture is a sense of harmony. Sense of harmony. Harmony అంటే ఇది కూడా మనము హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ సబ్జెక్ట్లో చెప్పుకున్నాం. ఏంటి హార్మోనీ అంటే? హార్మోనీ అంటే సామరస్యము అని. సో సామరస్యంతో ఉండాలి అనేటువంటి ఒక సెన్స్, ఓకే, అది ఇండియన్ కల్చర్లో ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక భావన అనమాట. భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి సామరస్యంతో ఉండాలి అనేటువంటి ఒక సెన్స్ ప్రతి భారతీయుడికి ఉంటుందన్నమాట. So Indian philosophy and culture tries to achieve an innate harmony and order. This is extended to the entire cosmos. Okay, so not only Indian culture but also Indian philosophy tries for what? Tries to achieve an harmony, an innate harmony, innate harmony. Okay, and order, harmony and order. And this is extended to the entire cosmos, and this is extended to the entire cosmos. For this Indian philosophy and culture tries. Okay, so భారతీయ తత్వశాస్త్రం కానీ సంస్కృతి కానీ దేనికోసం ప్రయత్నం చేస్తుంది, ఏమి సాధించాలని ప్రయత్నం చేస్తుంది అంటే ఇన్నేట్ హార్మోనీ. ఎవరో ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, ఆడియో డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. మ్యూట్ చేయాలి ఆడియో ఎవరైతే ఆన్ చేస్తే, మధ్య మధ్యలో లైట్గా అట్లా సౌండ్స్ వస్తున్నాయి,
పవన్ కుమార్, తలారి పవన్ కుమార్ అంటే ఎవడు, వాళ్ళు ఆడియో ఆఫ్ చేయాలి, మ్యూట్ చేయాలి ఆడియో. పవన్ కుమార్, ఓకే ఓకే. మరి ఆన్ చేసేది ఆఫ్ చేసేది అలా చేయకండి, డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ ఆన్ చేసినట్టున్నారు. పవన్ కుమార్ తలారి, మాకు తెలిసిపోతుందమ్మా, తలారి పవన్ కుమార్. ఆఫ్ చేయండి, ఆడియో మ్యూట్లో పెట్టుకోవాలా, ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, ఆన్ ఆఫ్ చేయకండి అట్లా. మ్యూట్ పెట్టమా, తలారి పవన్ కుమార్. ఓకే, ఉన్నారమ్మా క్లాస్లో? తలారి పవన్ కుమార్ అంటే ఎవరు? బొమ్మ అయితే అమ్మాయి బొమ్మ ఉంది, పేరేమో అబ్బాయి పేరుంది. పవన్ కుమార్, తలారి పవన్ కుమార్ ఉన్నారా క్లాస్లో? ఆడియో ఆఫ్ ఆన్ అవుతుంది. పర్మనెంట్గా ఆఫ్ చేయండి ఆడియో. ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పాలంటే ఆన్ చేసుకోండి, లేకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, మాకు మేము పాఠం చెప్పుకోలేం. సరే, సో మన భారతీయ తత్వశాస్త్రం కానీ సంస్కృతి కానీ దేనికోసం ప్రయత్నం చేస్తుంది అంటే ఒక అంతర్లీనమైనటువంటి సామరస్యం కోసం. భారతదేశంలో కానీ లేదా విశ్వంలో కానీ ఒక సామరస్యం అనేటువంటిది అంతర్లీనంగా ఉండాలి అని, తర్వాత ఒక క్రమము, ఒక పద్ధతి అనేటువంటిది అంతర్లీనంగా ఉండాలి అని. ఓకే, తర్వాత ఈ అంతర్లీనంగా ఉండేటువంటి సామరస్యం కానీ క్రమం కానీ పద్ధతి కానీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం విశ్వం అంతటికి వ్యాపింపచేయాలి అని. ఓకే, సో దీనికోసం, ఇది సాధించడం కోసము భారతీయ సంస్కృతి కానీ భారతీయ ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం కానీ కృషి చేస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే సామరస్యం కానీ ఒక పద్ధతి కానీ క్రమం కానీ ఉండాలి, కేవలం భారతీయుల్లో మాత్రమే కాదు, విశ్వమంతా ఉండాలి, విశ్వమంతా దీన్ని వ్యాపింపజేయాలి అనేది ఇండియన్ కల్చర్ యొక్క కాన్సెప్ట్, ఇండియన్ ఫిలాసఫీ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో ఇండియన్ కల్చర్ అజ్యూమ్స్ దట్ న్యాచురల్ కాస్మిక్ ఆర్డర్ inherent in nature is the foundation of moral and social order. So what Indian culture assumes? Indian culture assumes that natural cosmic order inherent in nature is the foundation of moral and social order. So foundation of moral and social order is natural cosmic order inherent in nature. సో మన భారతీయ సంస్కృతి ఒకటి అజ్యూమ్ చేస్తుంది, అంటే ఒకటి ఈ విధంగా భావిస్తుంది అనమాట, ఈ విధంగా ఊహిస్తుంది లేదా ఈ విధంగా భావిస్తుంది. ఏమిటి అంటే సహజ సిద్ధంగా ఈ విశ్వం అంతా కూడా ఒక క్రమ పద్ధతి ఓకే ఉండాలి అని, ఈ విశ్వం అంతా కూడా న్యాచురల్ కాస్మిక్ ఆర్డర్, సహజ సిద్ధంగానే ఈ విశ్వం అంతా ఒక క్రమ పద్ధతిలో ఉండాలని, తర్వాత ఈ ప్రకృతిలో కూడా అంతర్లీనంగా ఒక పద్ధతి అనేటువంటిది ఉండాలని. ఓకే, తర్వాత ఫౌండేషన్ ఆఫ్ మోరల్ అండ్ సోషల్ ఆర్డర్, తర్వాత మన సామాజిక క్రమానికి కానీ లేకుంటే నైతిక క్రమానికి కానీ, ఓకే నైతికంగా ఒక పద్ధతిలో ఉండడానికి, సామాజికంగా ఒక పద్ధతిలో ఉండడానికి పునాది ఏమిటి అని అంటే ఓకే ఇదే ఏది న్యాచురల్ కాస్మిక్ ఆర్డర్, సహజ సిద్ధంగా విశ్వమంతా ఒక క్రమంలో ఉంటుంది, ప్రకృతిలో కూడా ఆ క్రమం అనేటువంటిది ఉంటుంది. అవే మన సామాజిక క్రమానికి లేదా నైతిక క్రమానికి పునాదుల్లాగా ఉంటాయి అని భారతీయ సంస్కృతి భావిస్తుంది అన్నమాట. ఓకే, ఇన్నర్ హార్మోనీ ఈజ్ సపోజ్ టు బి ద ఫౌండేషన్ ఆఫ్ అవుటర్ హార్మోనీ. సో ఇండియన్ కల్చర్ ఆల్సో సేస్ దట్ వాట్ ఎవర్ ఇన్నర్ హార్మోనీ we are seeing in Indian culture, it is ఫౌండేషన్ ఆఫ్ అవుటర్ హార్మోనీ. ఆడియో ఆఫ్ చేయాలి, మ్యూట్ చేయాలమ్మా. బాబు పవన్ కుమార్, మీరు క్లాసుకు రాకూడదు, ఇట్లా డిస్టర్బ్ చేసేవాళ్ళు, వస్తే సైలెంట్గా ఉండాలి. తలారి పవన్ కుమార్, తలారి పవన్ కుమార్ ఆఫ్ చేస్తారా మీరు, లేదా క్లాస్లోంచి పంపించేస్తాను నేను. మీరు ఆడియో ఆఫ్ చేయకపోతే క్లాస్లోంచి పంపించేస్తాను. బైక్ సౌండ్లు వస్తున్నాయి, ఆన్ ఆఫ్ చేస్తున్నారు.
ఓకే, మిమ్మల్ని క్లాస్లోంచి పంపించేస్తాను, మళ్ళీ మిమ్మల్ని అలో చేయను. ఓకే, సో ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. మిగతా వేరే వాళ్ళు మరి అటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. వారిని క్లాస్లోంచి పంపించేశాను, వారు మళ్ళీ రావడానికి లేదు. వినాలి అనుకుంటే సైలెంట్గా వినాలి. ఏదన్నా క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఆడియో ఆఫ్ చేసుకుని అడగచ్చు. నేను అడిగితే దానికి సమాధానం చెప్పాలనుకున్నప్పుడు ఆడియో ఆన్ చేసుకోవచ్చు. ఓకే. So inner harmony is supposed to be the foundation of outer harmony. So whatever the harmony we are seeing outside, at the outside, for this ఫౌండేషన్ ఈజ్ ఇన్నర్ హార్మనీ. ఇన్నర్ హార్మనీ మనకు బయటికి ఏ సామరస్యం అయితే మనకు బయటకు కనిపిస్తూ ఉంటుందో భారతీయ సంస్కృతిలో కానీ లేదా విశ్వం అంతా కూడా ఏ సామరస్యం అయితే బయటకు కనిపిస్తూ ఉంటుందో దానికి పునాది ఏమిటి అని అంటే అంతర్లీనంగా ఉండేటువంటి సామరస్యము. ఆ అంతర్లీనంగా సామరస్యం అనేటువంటిది మొత్తం ప్రకృతిలో కానీ లేకుంటే వివిధ జాతుల్లో, కులాల్లో, వివిధ దేశాల్లో, ఓకే, వివిధ సమాజాల్లో, లేకుంటే నైతిక విలువల్లో అన్నిట్లో కూడా అంతర్లీనంగా ఒక సామరస్యం అనేటువంటిది ఉంటే అది ఒక పునాదిలాగా బయటికి అంటే బహిర్గతమైనటువంటి సామరస్యానికి గట్టి పునాదిగా ఉండి మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఎక్స్టర్నల్ ఆర్డర్ అండ్ బ్యూటీ విల్ న్యాచురల్లీ ఫాలో ఫ్రమ్ ఇన్నర్ హార్మోనీ. సో ద external beauty whichever we are seeing and the external order whichever we are seeing, okay, all these are followed from inner harmony. Naturally follow from inner harmony. If there is inner harmony, in the entire nature or cosmos or entire country, okay, that will naturally follow towards external order, external harmony, external beauty. ఓకే, అవుటర్ హార్మనీ, ఎక్స్టర్నల్ బ్యూటీ, ఎక్స్టర్నల్ ఆర్డర్. ఎప్పుడైతే అంతర్లీనంగా సామరస్యం అనేటువంటిది ఈ విశ్వంలోనూ ఈ ప్రకృతిలోనూ ఉంటుందో అది అల్టిమేట్గా దేనికి దారితీస్తుంది అని అంటే బహిర్గతంగా అంటే పైకి కనిపించేటువంటి ఈ బహిర్గతమైనటువంటి సామరస్యానికి, అందానికి, పద్ధతికి, క్రమానికి దారితీస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా అంతర్లీనంగా అందం కానీ, సామరస్యం కానీ, పద్ధతి కానీ డెవలప్ చేసుకుంటే అది మరి పైకి బహిర్గతంగా అంటే పైకి కనిపించేలాగా అదే సామరస్యం పైకి కూడా కనిపిస్తుంది, అదే అందం పైకి కూడా కనిపిస్తుంది, అదే పద్ధతి బయట కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇండియన్ కల్చర్ బ్యాలెన్సెస్ అండ్ సీక్స్ టు సింథసైజ్ ద మెటీరియల్ అండ్ ద స్పిరిచువల్ యాజ్ యాప్ట్లీ ఇల్లస్ట్రేటెడ్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ పురుషార్థ. సో ఇండియన్ కల్చర్ బ్యాలెన్సెస్ అండ్ సీక్స్, ఓకే, ఇట్ బ్యాలెన్సెస్ the material and spirituality and material thinking is balanced in the Indian culture, and it also seeks to synthesize that material and spiritual thinking and aptly illustrated by the concept of purushartha. So with the concept of purushartha, all these are aptly illustrated, okay, the spirituality, material, and the synthesis of spirituality and material, these are illustrated by the purushartha concept aptly, and Indian culture balances these and seeks to synthesize all these things. Okay, so భారతీయ సంస్కృతి ఏం చేస్తుందంటే మన ఈ ఆధ్యాత్మికతని కానీ లేకుంటే భౌతికత కానీ ఏదైతే మనం చూస్తూ ఉంటామో ఆధ్యాత్మికత తర్వాత ఈ భౌతికత అనేటువంటిది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటము, తర్వాత ఆ రెండింటిని సింథసైజ్ చేయడము అని అంటే ఏమిటి అంటే సమీకరించడం. ఓకే, ఈ భౌతికంగా అంటే పదార్థాలు, డబ్బులు, వస్తువులు వీటికి ప్రాముఖ్యత ఇస్తే దాన్ని మెటీరియలిస్టిక్ అని అంటారు, వారిని దాన్ని మెటీరియల్ అని అంటారు. స్పిరిచువల్ అంటే ఈ వస్తువులు, డబ్బులు లేకుంటే ఈ పైకి కనిపించేవి కాకుండా ఆధ్యాత్మికంగా మనసులో దేవుడు లేకుంటే ఆత్మ, మనసు పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఇటువంటి విషయాలన్నీ కూడా స్పిరిచువల్ అనమాట. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది భారతీయ సంస్కృతిలో ఉంది. ఓకే, ఇంకా భారతీయ సంస్కృతి ఇంకా ఏం చేస్తుంది అంటే వీటిని సమీకరించి రెండింటిని భౌతికత తర్వాత
ఈ ఆధ్యాత్మికత అనేటువంటి దాన్ని రెండింటిని సమీకరించి ఓకే పురుషార్థము అనేటువంటి ఒక భావన ద్వారా దీన్ని సముచితంగా వర్ణించడం అనేటువంటిది భారతీయ సంస్కృతి చేస్తుంది. సో వీటి గురించి చెప్పడం కానీ వీటి గురించి వర్ణించడం కానీ ఆధ్యాత్మికత గురించి భౌతిక ప్రపంచం భౌతిక జీవనం గురించి భారతీయ సంస్కృతి సముచితంగా అంటే కరెక్ట్గా వర్ణిస్తుంది అనమాట. ఓకే ఏ కాన్సెప్ట్ ద్వారా వర్ణిస్తుందంటే పురుషార్థము అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఈ మెటీరియల్ అంటే ఏంటి, స్పిరిచువల్ అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఓకే లేకుంటే భౌతికత అంటే ఏంటి అనే దాని గురించి వర్ణిస్తుంది. తర్వాత వీటిని బ్యాలెన్స్ చేస్తుంది, వీటిని సమీకరిస్తుంది. సో ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి చేస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఇస్ టాలరెన్స్. నెక్స్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఇస్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే సహనము అంటారు. సో if you see about the tolerance in Indian culture, an important characteristic of Indian culture is tolerance. So there are so many striking features or characteristics in Indian culture, but in those characteristics, tolerance is the very important feature. Tolerance is the very important feature. In India, tolerance and liberalism is found for all religions. Okay. In India, tolerance and liberalism is found for all religions, caste, communities, etc. So if we have a look on castes, religions, and communities in India, you can found these two things, these two important things. What are those? Tolerance and liberalism. Okay. సో మనం భారతీయ సంస్కృతిలో భారతదేశంలో ఉండేటువంటి విభిన్న మతాలు, కులాలు, ఓకే తెగలు, ఉపకులాలు, వర్గాలు, వాటి మీద మనం దృష్టి పెడితే వాటిని గమనిస్తే మనకు ఈ విషయాలు కనిపిస్తాయి. రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే సహనము, రెండవది ఉదారత్వము. సహనంగా ఉండటము, ఉదారంగా ఉండటము అనేటువంటి రెండు ప్రధానమైన లక్షణాలు భారతదేశంలోని అన్ని మతాల్లోనూ, అన్ని కులాల్లోనూ, తెగల్లోనూ ఓకే మనకు కనిపిస్తాయి అన్నమాట. Many foreign cultures invaded India and Indian society gave every culture the opportunity of prospering. If we see the history that so many cultures were invaded in India, and Indian society gave scope for every culture for prospering, gave opportunity for prospering for every culture whichever is invaded in India. That is Indian nature, that is Indian culture's greatness of Indian culture. సో మన చరిత్రను ఒకసారి తిరిగేసి చూస్తే మన భారతీయ సంస్కృతి మీద అనేక సంస్కృతులు, విదేశీ సంస్కృతులు దాడి చేయడము లేదా ఆక్రమించడము అనేటువంటిది కనిపిస్తుంది. అయితే మన భారతీయ సమాజం ఏం చేసింది అంటే ప్రతి సంస్కృతికి కూడా ఏ సంస్కృతి అయితే భారతీయ సంస్కృతిని అణచివేయాలి, దీన్ని ఆక్రమించాలి, దీనిపై దాడి చేయాలి అని ప్రయత్నం చేస్తుందో ఆ సంస్కృతులన్నిటికీ ఒక అవకాశం ఇచ్చింది. ఏమని? మీరు కూడా విలసిల్లండి, మీరు కూడా వర్ధిల్లండి, మీరు కూడా బాగా వృద్ధి చెందండి అని, వృద్ధి చెందడానికి, విలసిల్లటానికి లేదా వర్ధిల్లడానికి ఒక అవకాశం అనేటువంటిది భారతీయ సమాజము వేరే సంస్కృతులకి ఇచ్చిందనమాట. ఓకే, Indian society accepted and respected Shaka, Huna, Shithiyan, Muslim, Christian, Sikh, Jain, Buddhist cultures. So the greatness of Indian culture is it accepted all types of cultures. Okay, like Muslim culture, Christian culture, Scythian culture, Shaka culture, Huna culture, Sikh culture, Jain culture, Buddhist cultures. Okay, all these cultures are accepted by the Indian society. Okay, సో భారతీయ సమాజము ఈ సంస్కృతులన్నిటినీ అంగీకరించింది. ఏ సంస్కృతులు అంటే ఇస్లాం సంస్కృతి, క్రైస్తవ సంస్కృతి, సిక్ సంస్కృతి, బౌద్ధ సంస్కృతి, జైన సంస్కృతి, శక సంస్కృతి, హూనా సంస్కృతి, స్థితియాన్ సంస్కృతి, ఇటువంటి సంస్కృతులన్నిటినీ
భారతీయ సమాజము అంగీకరించింది. ఓకే, అంగీకరించింది. అవి అభివృద్ధి చెందడానికి అవకాశం కూడా ఇచ్చిందనమాట. ద ఫీలింగ్ ఆఫ్ టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్ ఈజ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. So you see, the wonderful characteristic of Indian society is feeling of tolerance towards all religions. In India, you can see several religions, and one religion is tolerant towards the other religion. This is one of the peculiar characteristic which you can found in Indian society. Okay, the feeling of tolerance towards other religions, all religions. Okay, so భారతీయ సమాజం యొక్క ప్రత్యేకత, విశిష్టత లేదా గొప్ప లక్షణం, గొప్ప గుణం ఏంటి అంటే ఇతర మతాల పట్ల సహనంతో ఉండటం, అంటే పరమత సహనం అని చెప్పి అంటారు. సో ఒక హిందూ మతం, భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు అనుసరించే హిందూ మతము అయితే హిందూ మతం కాకుండా ఇతర మతాలు ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో వాటన్నిటి పట్ల భారతీయ సమాజం సహనంతో ఉంది. ఓకే, ఇతర మతాల పట్ల, పరమతస్తుల పట్ల, పరమతాల పట్ల సహనంతో ఉండడము అనేటువంటి ఒక భావన భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో ఉంది. ఇది చాలా గొప్ప లక్షణం అన్నమాట. సహనము అనేది గొప్ప లక్షణం. సో టాలరెన్స్ టువర్డ్స్ ద all religions, all cultures. Okay, accepting them, giving opportunity or scope for prospering them. Okay, this is the greatness and wonderful characteristics of Indian society. So next we will go for another striking feature of Indian culture, that is continuity and stability. So మరొక లక్షణం ఏంటి, భారతీయ సంస్కృతి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే స్టెబిలిటీ మరియు కంటిన్యూటీ. ఏంటి కంటిన్యూటీ అంటే కొనసాగింపు అంటారు, స్టెబిలిటీ అంటే స్థిరత్వం. సో ఏమి కొనసాగుతుంది భారతీయ సంస్కృతిలో, ఏమి స్థిరంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. The principles of Indian culture are today also that much in practice as they were. The principles of Indian culture are today also that much in practice as they were in 1 minute, as they were initially. Okay, Indian culture, which the principles of Indian culture which were practiced in olden days or ancient days, where as it is today also, those principles are following by the Indians. Okay, this is one great thing. Okay, a special characteristics of Indian culture is its continuous flow. So this is a peculiarity of Indian culture, that the principles and that culture is continuously flowing from ancient days. So భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనం ఏమిటి అంటే భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ముఖ్య సిద్ధాంతాలు లేదా నీతి నియమావళి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, భారతీయ సంస్కృతికి సంబంధించి ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాచీన కాలం నుంచి, వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా వాటిని అలాగే అనుసరిస్తూ ఉన్నారు భారతీయులు, భారతీయ సమాజం. ఓకే, భారతీయ సంస్కృతిలో మనకు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వాటిని అలాగే కొనసాగించడం, అనుసరించడం ఒక ప్రవాహంలాగా భారతీయ సంస్కృతికి సంబంధించిన ఈ సిద్ధాంతాలు, నీతి నియమావళి అన్నీ కూడా అలా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది ఒక పెక్యులియర్ థింగ్, ఇది ఒక గొప్ప విషయం అనమాట భారతీయ సంస్కృతికి సంబంధించి. Since Indian culture is based on values, so its development is continuous. So Indian culture is developing continuously because the base for Indian culture is values. Okay, so భారతీయ సంస్కృతి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఓకే, కంటిన్యూస్గా అది కూడా అంటే ఎక్కడో కొద్ది కాలం అభివృద్ధి చెంది ఆగిపోవడం కాకుండా నిరంతరంగా ఆగిపోకుండా భారతీయ సంస్కృతి అభివృద్ధి చెందుతూనే ఉంది. దీనికి కారణం ఏంటంటే భారతీయ సంస్కృతికి పునాది ఏమిటంటే విలువల ఆధారంగా, నైతిక విలువల ఆధారంగా భారతీయ సంస్కృతి పుట్టుకొని వచ్చింది. కాబట్టి ఆ నైతిక విలువల ఆధారంగా అది పుట్టుకొని వచ్చి అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఈరోజు కూడా దాని యొక్క అభివృద్ధి అలా కొనసాగుతూ ఉంది. Many centuries passed by, many changes occurred, many foreign invaders were faced, but the light of Indian culture today also is continuously glowing. So if you see, centuries are passed away, many centuries are passed away, and many changes were occurred in the entire world all these days, and many foreign invaders were faced by the Indians, but the Indian culture, light of Indian culture is
స్టిల్ టుడే ఇట్ ఈస్ గ్లోయింగ్, కంటిన్యూస్లీ గ్లోయింగ్. సో ఎన్నో శతాబ్దాలు గడిచిపోయినాయి, ఎన్నో మార్పులు చేర్పులు మనము చరిత్ర కాలం నుంచి ఈ కాలం వరకు చూడొచ్చు. ఎంతోమంది విదేశీయులు దండెత్తి వచ్చారు, దాడి చేశారు, ఆక్రమించుకున్నారు మన దేశాన్ని, ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలించారు. ఆ విదేశీ సంస్కృతుల్ని, విదేశీయుల్ని ఎదుర్కోవడం జరిగింది భారతీయులు. ఓకే, ఇన్ని జరిగినా కూడా భారతీయ సంస్కృతి అనేటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో, ఆ జ్యోతి నిరంతరాయంగా దేదీప్యమానంగా వెలిగిపోతూనే ఉంది. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనం. ఓకే, నెక్స్ట్ if you see about adaptability. So next striking feature of Indian culture is adaptability. What is adaptability in Indian culture? Let us see. Adaptability has a great contribution in making Indian culture immortal. Okay, Indian culture is still alive, Indian culture is still continuing, still Indian culture is stable. Why? Because the great contribution of Indian culture is adaptability. Due to adaptability, nature of adaptability, Indian culture is immortal. సో భారతీయ సంస్కృతి శాశ్వతంగా నిలిచి ఉంది వేల సంవత్సరాలుగా. ఎందుకు ఉంది అంటే ఈ సంస్కృతిలో అడాప్టబిలిటీ అనేటువంటి ఒక గొప్ప లక్షణము భారతీయ సంస్కృతిలో ఉంది. అడాప్టబిలిటీ అంటే అర్థం ఏంటి అంటే స్వీకరించడం. మంచి ఎక్కడున్నా దాన్ని స్వీకరించడం అనేది భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనం అన్నమాట. సో ఆ స్వీకరించడము అనేటువంటి ఒక గొప్ప లక్షణం వల్ల భారతీయ సంస్కృతి తరతరాలుగా అలాగే శాశ్వతంగా నిలిచి ఉంది. Adaptability is the process of changing according to time, place and period. So what is adaptability? What is the meaning of adaptability? If you see, adaptability is a process of changing according to time, place and period. So basing on the time, basing on the place and period, changing the process of changing is called as adaptability. Adaptability అంటే ఏం లేదు, కాలంతో పాటు, సమయంతో పాటు, సందర్భంతో పాటు, ఓకే, తర్వాత స్థలంతో పాటు, స్థలము, సమయము, సందర్భము, కాలము, వీటన్నిటితో పాటు మారడం, మార్పు చెందడం, దాన్నే అడాప్టబిలిటీ అని చెప్పి అంటారు. సో మార్పు చెందే ప్రక్రియ, కాలంతో పాటు మార్పు చెందడం, స్థలము, ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ఓకే, సమయాన్ని బట్టి మార్పు చెందేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్టబిలిటీ అని చెప్పి అంటారు. ఈ లక్షణం భారతీయ సంస్కృతిలో ఉంది కాబట్టి భారతీయ సంస్కృతి శాశ్వతంగా 10 కాలాల పాటు నిలిచి ఉందన్నమాట. ఇట్స్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ లాంగివిటీ ఆఫ్ ఎనీ కల్చర్. సో ఇఫ్ ఎనీ కల్చర్ if you want to see any culture for a long period, the essential element for that thing is adaptability. ఓకే, ఏ సంస్కృతి అయినా ఎక్కువ కాలం కొనసాగాలి లేదా శాశ్వతంగా నిలబడి ఉండాలంటే దానికి ప్రధానంగా ఏమీ అవసరం అవుతుందంటే ఈ అడాప్టబిలిటీ, ఆ స్వీకరించేటువంటి గుణం అనేటువంటిది, ఓకే, మంచిని స్వీకరించడము అనేటువంటి ఆ గుణం ఏదైతే ఉందో, స్వీకరించడం అనేది లేదా అది ఏ సంస్కృతి అయినా సరే ఎక్కువ కాలం ఉండడానికి ఒక ముఖ్యమైనటువంటి కారకంగా నిలబడుతుంది అన్నమాట. సో ఇండియన్ కల్చర్ హ్యాస్ ఏ యూనిక్ ప్రాస్పెరిటీ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో యూ కెన్ సీ ద అడ్జస్ట్మెంట్ నేచర్, a unique nature of adjustment in Indian culture, as a result of which it is maintained till today. సో మన భారతీయ సంస్కృతిలోనే ఒక విశిష్టమైనటువంటి ఒక గుణం కనిపిస్తుంది. ఏంటంటే అడ్జస్ట్మెంట్, అన్నిటినీ సర్దుకొని పోవడము అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి గుణం భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. సో సర్దుకొని పోవడం అనేటువంటి ఆ లక్షణం భారతీయ సంస్కృతిలో ఉండటం వల్ల, ఓకే, ఇప్పటికీ కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మనుషులు అన్నిటినీ ఓర్పుతో, సహనంతో అన్నిటితో సర్దుకొని పోతూ ఉన్నారు, సహిస్తూ పోతున్నారు, ఓర్చుకొని పోతూ ఉన్నారు, అన్నిటితో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇది భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనం అన్నమాట. ఓకే, సో ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుంది భారతీయ సంస్కృతిలో. ఓకే, ఇండియన్ ఫ్యామిలీ, caste, religion and the institutions have changed themselves with the time. Okay, if you see the Indian family,
in olden days and modern days. There is a lot of changes in Indian family, Indian caste system, Indian religions, and several institutions which were in Indian society have changed along with the time period, place, okay, themselves. uh, Due to adaptability and coordination of Indian culture, its continuity, utility, and activity is still present. But due to these two natures of Indian culture, adaptability, coordination, adjustment, okay, the Indian culture is continuing, and Indian culture is active, and Indian culture is still present actively. The activity of Indian culture is still present, and utility of Indian culture is still present. Okay, సో ఇదేంటంటే మన భారతదేశంలోని కుటుంబాలు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, భారతదేశంలో కుటుంబ వ్యవస్థ కానీ, మత వ్యవస్థ కానీ, ఓకే, సామాజిక వ్యవస్థలు చాలా ఉంటాయి సమాజంలో, భారతీయ సమాజంలో. అవన్నీ కూడా కాలంతో పాటు ఆ కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఈ మతపరమైన వ్యవస్థలు వీటన్నిటిలో చాలా మార్పులు వచ్చాయి. అయితే ఈ భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి ఈ స్వీకరించడము, తర్వాత సమన్వయం చేసుకోవడము, సర్దుకొని పోవడము అనేటువంటి లక్షణాల వల్ల భారతీయ సంస్కృతి ఏమంటే ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఓకే, ఇట్స్ కంటిన్యూటీ, యుటిలిటీ అండ్ యాక్టివిటీ స్టిల్ ప్రజెంట్. భారతీయ సంస్కృతి ఇప్పటికీ కొనసాగడం అనేది మనకు కనిపిస్తుంది. భారతీయ సంస్కృతి ఇప్పటికీ ఉపయోగపడటం, ఉపయోగంలో ఉండడం అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, అండ్ యాక్టివిటీ, ఇట్స్ యాక్టివిటీ, ఇండియన్ కల్చర్స్ యాక్టివిటీ అంటే భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కార్యాచరణ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే,